బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లక్ష్యాన్ని సాధించాలి అంటే కేవలం రాజకీయం ప్రవేశం ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి కాకాని తరుణ్ గారు మీడియా రంగంలో కూడా వచ్చారు. అసలు ఎలా అంటారు ఈ మీడియా రంగంలోకి ఇటువైపు రావడం? ఆల్రెడీ వ్యాపార రంగ పరంగా దూసుకుపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటి కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కానివ్వండి, సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. కేవలం ప్రభావం మాత్రమే కాకుండా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులకు కూడా అవకాశాలని ఇవాళ అటు రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా ఓపెన్ అప్ అవుతుంది. రాజకీయంగా అంతకుముందు ఏంటంటే కేవలం అంగబలం అర్ధబలం ఉంటే మాత్రమే ఒక 10 మందిని మన మాట తీరుతో కానివ్వండి, మన ఆలోచన ధోరణితో కానివ్వండి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, అది చేయాలి అంటే తప్పకుండా మనం కూడా కొంత మీడియా రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మీడియా అనేది పూర్తిగా పోలరైజ్ అయిపోయి ఉంటాం. కాకాని తరుణ్ అంటే వ్యాపార రంగంలో బ్రాండ్ అనేది ఉంది. అలానే మీడియాలో కూడా లేదంటే రాజకీయ పార్టీలుగా దానికే ఒత్తాసు పలికే అవకాశం ఉందంటారు. ఇక్కడ ఒత్తాసు పలకటం అనేది ఎవరికన్నా పలకాలి అంటే ఖచ్చితంగా అది ప్రజల కోసమే పలకాలి. వెల్కమ్ టు నేటి వార్త. నేను మీ ఫయాజ్ ఫాసిల్. ఈనాటి ఇంటర్వ్యూలో మనతో పట్టున్నారు అందరికీ రాజకీయాల్లో సుపరిచితులు మరియు విజయవాడ నగరంలో అందరికీ తెలిసిన వ్యక్తి కాకాని తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. గతంలో కూడా కలుసుకోవడం జరిగింది. మళ్ళా వారి రాజకీయ ప్రస్థానంతో మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చారు. సార్ చెప్పండి సార్, మళ్ళా చాలా రోజుల తర్వాత బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఏంది వాతావరణం ఉండి మారిపోయింది? అంటే మీకు అందరికి కూడా అసలు ఏ పరిస్థితుల్లో మనం రాజకీయాల్లోకి వచ్చాము ఏంటి అనేది గతంలో కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు దాకా కాకాని ఆశయ సాధన సమితి పేరుతో ఎన్నో చారిటబుల్ వర్క్స్ చేస్తా, అలాగే జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం అనేటువంటి ఎన్జిఓకి ప్రెసిడెంట్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రావాల్సినటువంటి వనరులు అలాగే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా ఒక ఎన్జిఓగా ఫైట్ చేస్తూ వచ్చాం. అయితే ఇవాళ మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే అది కేవలం రాజకీయం ప్రవేశం ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి మా కార్యాచరణలో అర్థమైంది. అందువల్ల అది జాతీయ పార్టీలో అయితేనే మేము అనుకున్నటువంటి లక్ష్యాలు రాష్ట్రానికి సాధించగలం అనేది గత 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు గమనించాం. మనం రెండు ప్రభుత్వాలు కూడా చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు కనుకరిస్తేనే మనకు వచ్చేటువంటి హక్కులు కానీ మనకు వచ్చేటువంటి రీసోర్సెస్ కానీ వస్తాయని చెప్పేసి చెప్పడం. అటువంటప్పుడు అక్కడ మనం గళం వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం. 2017లో నరేంద్ర మోడీ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో బీజేపీలో రావడానికి దగ్గర సంబంధం ఉందంటారా? అంటే ఈ 7 ఏళ్లలో ముందుగా నరేంద్ర మోడీ గారిని ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనేటువంటి హోదాలో ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను నీతి ఆయోగ్ గారు నామినేట్ చేయటం. అది ఎందుకు అంటే నేను మా ఊరిని దత్తత తీసుకుంటాం, అట్లాగే ఇక్కడ యంగ్ ఇండియన్స్ అనేటువంటి సంస్థకి చైర్మన్గా చేస్తూ పలు సేవా కార్యక్రమాలతో పాటు అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కొత్త కంపెనీలు స్టార్టప్స్ రావటం కానివ్వండి, వాటికి మెంటర్‌షిప్ చేయటం కానీ ఇటువంటి టెక్నాలజీ పరంగా అనుసంధానం చేసుకుంటూ ఒక సరికొత్త పందాలో వెళ్ళటం అనేది నీతి ఆయోగ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వారు మనల్ని రికగ్నైజ్ చేసి నరేంద్ర మోడీ గారితో ఢిల్లీలో 2 రోజుల పాటు అటు విందు సమావేశం ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి ఇటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ బజాజ్ ఆటో కానివ్వండి, అట్లాగే భయాంకర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తోడే అట్లాగే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ నుంచి నల్లి సిల్క్స్ అని అట్లా లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరినీ కూడా గ్రూమ్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే. సో ఆ ప్రస్థానంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన గురించి తెలుసుకోవటం, అలాగే గత 4 ఏళ్లలో కోవిడ్ వచ్చిన సమయంలో కూడా మొదటి వేవ్లో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతే మరి మనకున్నటువంటి సామర్థ్యాన్ని పెంపొందించి భారతదేశాన్ని విశ్వగురువుగా పరిచయం చేస్తూ బ్రెజిల్ లాంటి దేశాలకు కూడా మందులు పరిచయం చేయటం, అట్లాగే దృఢంగా సిఏఏ కానివ్వండి, అలాగే 370 ఆర్టికల్ కానివ్వండి, ఎన్నో అంశాలను దేశ ప్రగతి కోసం ముందుకు తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఆయన ఆలోచనలో ముందుకెళ్తామని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగింది. అలాగే మరి ఎప్పుడో ఎన్నో వందలేళ్ల సంవత్సరాల నాటి కళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి
ప్రతి ఒక్క హిందూ కళ కూడా ఏంటంటే అయోధ్యలో రామాలయం రావాలి అనేది. మరి అటువంటి కళని సాకారం చేస్తూ నిన్న శ్రీరామనవమి రోజు కూడా మొట్టమొదటిసారిగా సూర్యుని కిరణాలు తాకటం అనేది 140 కోట్ల మంది ప్రజలు వీక్షించి ఒక అద్భుతంగా భావించారు. మరి ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా నేను అనుకున్న భావజాలం, అలాగే కాకాని వెంకటరత్నం గారు ఏదైతే జయాంధ్ర ఉద్యమం కోసం పాటుపడ్డారో, అలాగే నాన్నగారు కాకాని రామన్న గారు ఆధ్వర్యంలో ఎటువంటి లీడర్షిప్ ఉందో అటువంటి ఐడియల్స్ అన్నీ కూడా ఈ పార్టీలో ఉన్నాయని భావించి ఈ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ నాయకుడు అన్నాక ఫస్ట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత సేవ చేస్తారు. మీరు రాజకీయాల్లో రాకముందు నుంచే ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే మీరు రాజకీయాల్లో రాకముందు నుంచే గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఈ సేవ చేసుకోవడం, మళ్ళీ అంటే బీజేపీలోకి రావడం ఏమన్నా సులభం అయితే ఈ సేవ ఇంకా గట్టిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చారనుకోవచ్చా? అంటే సేవ అనేది కుటుంబ పరంగా మా నాన్నగారు, అలాగే ఎప్పుడైతే కుటుంబం చూసామో ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. సో మా నాన్నగారు లయన్స్ క్లబ్ రేసులు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో పలు వ్యాపార సంఘాలకు కానివ్వండి, రైతు సంఘాలకు కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సేవలు చేస్తూ వచ్చారు. సో చిన్నప్పటి నుంచి ఆయన చూడటం, అట్లాగే పెరిగి పెద్ద అయిన తర్వాత కాకాని వెంకటరత్నం గారి యొక్క ఆశయాల గురించి కూడా తెలుసుకుంటాం, అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు కలుగుతూ వచ్చాం. అయితే ఒక వ్యక్తిగా నేను చేయగలిగేటువంటి సేవ కొంత పరిమితుల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక మంచి ఉద్దేశంతో మనం కార్యక్రమం చేయదలిసినప్పటికి కూడా అది కొన్ని రాజకీయ కారణాల వల్ల సేవా కార్యక్రమం కూడా పరిధులకు లోబడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటప్పుడు మనం రాజకీయాన్ని ఎదుర్కొనాలి అంటే అది రాజకీయంలో ఉండే చేయగలం తప్ప ఒక సేవా రంగంలో ఉండి రాజకీయ పరంగా ఢీకొనాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనకున్నటువంటి సేవాభావం ఏదైతే ఉందో, కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో అది నాకు ఉపయోగపడాలి, అదే నా ద్వారా ప్రజలకు కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ ప్రవేశం చేయడం అనేది జరిగింది. అలాగే యంగ్ ఇండియన్స్ అనేటువంటి ఒక సంస్థ కూడా స్థాపించడం, దానిలో మీరు కూడా ఒక భాగం కావడం, అసలు దీని వెనకమాల పూర్తిగా అసలు ప్రత్యామ్నాయం ఏంటంటారు అసలు అది? అంటే రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు కనీసం అసలు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి ఏమీ లేని పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐగా నేను కూడా యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాను. అట్లాగే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉండి అసలు ప్రస్తుతం ఏం చేయాలి అంటే అందరూ కూడా బాగా చదువుకుని ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు, రకరకాలటువంటి కెరీర్స్లో ఉన్నారు. సో ఉద్యోగ పరంగా చేయడం కంటే కూడా ఇవాళ రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో మనం తిరిగి మన రాష్ట్రానికి రావాలి, ఇక్కడే ఏదన్నా సెటప్ చేసి మనం 10 మందికి ఉపాధి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముందుగా ఉన్నటువంటి కొత్త తరం వ్యాపారస్తులు యువత అయితే ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించి మనందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేసుకోవాలి, మన రాష్ట్రం కోసం అలాగే మన కోసం కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యంగ్ ఇండియన్స్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ నుంచి మేము పార్టిసిపేట్ చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటానికి కూడా కీలక భూమిక పోషించి 2017లో నేను మొట్టమొదటి అమరావతి చాప్టర్ చైర్మన్గా చేయడం జరిగింది. మరి దాని ద్వారా అప్పుడు అదే టైంలో మన రాజధాని కూడా అమరావతిగా రావటం, అట్లాగే సిఆర్డి అనేది ఫామ్ అవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగాయి. మరి వాటన్నిటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అటు రాష్ట్ర అభివృద్ధికి అలాగే ప్రాంత అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాకుండా గతంలో చీలిపోయినప్పుడు కూడా ఐఐటికి సంబంధించి కూడా అంటే ఐటీకి సంబంధించి కూడా ఎక్కువగా ప్రాధాన్యత లభించింది, కొత్త తరం వాళ్ళు ఎక్కువ రావాలన్నారు. ఆ టైంలో మీకు సహకారం అందిందా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఆ టైంలో సహకారం తప్పకుండా ఉందండి. ఎందుకంటే డ్రైవ్ అనేది జనరల్గా అటు యువతలో నుంచి ఉంది, అట్లాగే ఇక్కడ కొన్ని మంగళగిరిలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, యూఎస్కి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ రావడం కానివ్వండి, అలాగే హెచ్సిఎల్ కంపెనీ ఎయిర్పోర్ట్ రావడం కానివ్వండి, ఇవన్నీ జరగడంతో పాటు అప్పట్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఇది వీటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉన్నాయి. అలాగే వైజాగ్లో స్టార్టప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిలో కూడా మేము కూడా ముఖ్య భూమిక పోషిస్తూ మా తరఫున కేవలం సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో కేవలం ఐడియాలు మాత్రమే ఉండి పెట్టుబడి లేని వారికి మేము సొంతంగా మా సొంత డబ్బు పెట్టుబడి పెట్టి వారు కంపెనీలు స్థాపించి ముందుకెళ్ళడానికి దోహదపడటం, అలాగే వారు ఒక స్థాయి దాటిన తర్వాత జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారు వాళ్ళ ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడానికి కావాల్సిన సహకారం అందించడం, అలాగే మాకున్నటువంటి నెట్వర్క్లోకి వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు కంకిపాడులో ఉన్నటువంటి డ్రోన్ కంపెనీ అయితే కానివ్వండి, అలాగే ఐటీ రంగంలో కానివ్వండి దాదాపు 6 కంపెనీలు మనం పెట్టుబడి పెట్టాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది.
అయితే దీనికి సంబంధించి కూడా ఒక్క విజయవాడలోనే కాకుండా ఆల్ ఓవర్ ఆంధ్రాకి సంబంధించి కాకాని తరుణ్ అనేటువంటి వ్యక్తి వ్యాపార రంగంలో అందరికీ సుపరిచితులే. నూతనంగా మా ప్రేక్షకులకు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులకు కూడా తెలియని విషయం ఏంటంటే కాకాని తరుణ్ గారు మీడియా రంగంలో కూడా వచ్చారు. ఏబీసీ అనేటువంటి మీడియా రంగాన్ని కూడా ప్రారంభించారని చెప్తా ఉన్నాం. అసలు ఎలా అంటారు ప్రస్తావన ఈ మీడియా రంగంలోకి ఇటువైపు రావడం? ఆల్రెడీ వ్యాపార రంగ పరంగా దూసుకుపోతున్నారు, అందరికీ సుపరిచితులయ్యారు. మళ్ళీ మీడియా రంగంలో ప్రారంభించారు. ఎలా ఉంది అసలు ఈ అనుభూతి గారిని ఇదంతా ప్రస్తావన? అంటే ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు కూడా మీరు గమనించినట్టయితే కనుక ఈ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటి కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. అవును. ఇవాళ మీరు రీసెంట్గా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కానివ్వండి, అలాగే రీసెంట్గా కంక్లూడ్ అయిన సోషల్ మీడియా ప్రభావం అనేది బాగా సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. అవును. కేవలం ప్రభావం మాత్రమే కాకుండా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులకు కూడా అవకాశాలని ఇవాళ అటు రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా ఓపెన్ అప్ అవుతుంది. కొంతమంది వ్యక్తులు ఇవాళ మీరు చూసినట్టయితే కొంతమంది టికెట్స్ ఇవ్వటం కూడా జరిగింది కొన్ని పార్టీలు. అంటే రాజకీయంగా అంతకుముందు ఏంటంటే కేవలం అంగబలం అర్ధబలం ఉంటే మాత్రమే డోర్స్ ఓపెన్ అవుతాయి అనేటువంటి ఒక ఐడియాలజీ నుంచి ఇవాళ ఒక 10 మందిని మన మాట తీరుతో కానివ్వండి, మన ఆలోచన ధోరణితో కానివ్వండి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది కూడా ఒక ఎసెట్టే అనేది ప్రూవ్ అయింది. సో అది చేయాలి అంటే తప్పకుండా మనం కూడా కొంత మీడియా రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం గమనించినట్టయితే అన్ని రాష్ట్రాల్లో కూడా మీడియా అనేది పూర్తిగా పోలరైజ్ అయిపోయి ఉండటం అనేది జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకంటూ ఒక అన్బయాస్డ్ వ్యూస్గా నేను అనుకున్నట్టు వచ్చేటట్టు చేయాలి. అట్లాగే సమాజంలో ఉండి అనుకున్నట్టు చూపించాలి. కొన్ని ప్రత్యేక రంగాలు ఇప్పుడు టూరిజం కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఐటీ కానీ ఇటువంటి రంగాలు ఏవైతే నాకు అవగాహన ఉండి అట్లాగే యువతకు కూడా దాంట్లో అవసరం అనేది ఉందో అటువంటి వాటిని హైలైట్ చేస్తూ ఒక కొత్త పందాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో దాన్ని కాకాని తరుణ్ అంటే వ్యాపార రంగంలో ఒక మనిషి నమ్మకం ఏదైతే ఉందో, ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ వృత్తిలోకి వెళ్ళినా ఏ కేటగిరీలోకి వెళ్ళినా ఒక బ్రాండ్ అనేది ఉంది. అలానే మీడియాలో కూడా అదే వేలో అదే ఫార్ములాని అంటే రన్ చేసే అవకాశం ఉందంటారు, లేదంటే రాజకీయ పార్టీలుగా దానికే ఒత్తాసు పలికే అవకాశం ఉందంటారు? ఇక్కడ వత్తాసు పలకటం అనేది ఎవరికన్నా పలకాలి అంటే ఖచ్చితంగా అది ప్రజల కోసమే పలుకుతాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు కేవలం ఇది ఈ పార్టీల గురించి పెట్టింది కాదు. నేను అన్నట్టు ఒక సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ని హైలైట్ చేస్తూ ఆ సెక్టర్ ప్రమోషన్ చేస్తూ అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అట్లాగే యువతకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అటువంటి అంశాలను కవర్ చేసే విధంగా ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సరే, గతంలో కనుక తీసుకుంటే మీ నాన్నగారు కావచ్చు, లేదంటే మీ తాతగారు రామ్మోహన్ గారు కానీ, మరి వెంకటరత్నం గారు కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎక్కువ నేపథ్యం ఉంది ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు మీరు బీజేపీలోకి జాయిన్ అవ్వడం ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుందా? ప్రజలను ఆదరిస్తారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు 1970 లేదా 69 మీరు చూసుకున్నట్టయితే అప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. అవును, కాంగ్రెస్ పార్టీ. సో ఆ పరిస్థితుల్లో ఇటు రాష్ట్రంలో కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు, అటు సెంటర్లో కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు 77లో మనకి వేరే పార్టీ రావడం జరిగింది. దాని తర్వాత కూడా అంత యాక్టివ్గా లేదు. అయితే 83లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అనేది ఆల్టర్నేటివ్గా వచ్చింది. కాబట్టి 90 నుంచి నాన్నగారు మొదటి నుంచి అంటే అటు తెలుగుదేశంలో కూడా యాక్టివ్గా ఉన్నారు, చేశారు. అయితే క్యాండిడేట్స్ విషయంలో ఇవన్నీ కూడా చూస్తున్నారు. ముందు పార్టీలకు అతీతంగా ఏంటంటే ఎప్పుడు కూడా ముందు సమాజమే దేవాలయం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఫ్యామిలీ మాది. సో మీరు గమనించినట్టుంటే అదే స్లోగన్తో ఇప్పుడు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి స్లోగన్తో బీజేపీ కూడా ముందుకు వచ్చింది. కాబట్టి ఆలోచన తీరు అనేది మ్యాచింగ్ అనేది మన భావజాలం ఏదైతే అనుకుంటున్నామో అది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు బీజేపీ అనేది అంటారా, అది మనం అంతకుముందు 13 రోజులు గవర్నమెంట్ ఫామ్ చేసింది చూసాం, దాని తర్వాత 13 నెలలు ఫామ్ చేసింది, తర్వాత 13 ఏళ్ళు కూడా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో చేసేటువంటి చూసాం. మరి గోల్డెన్ క్వార్టర్లేటర్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడం కానివ్వండి, దేశ పురోగతి సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా ముందుకెళ్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. కాబట్టి ప్రజలు కానివ్వండి, అలాగే కుటుంబం కానివ్వండి, అందరూ కూడా అర్థం చేసుకుని మద్దతు ఇస్తారు. ఇప్పుడు దీంట్లో అమరావతి బోటింగ్ క్లబ్కి మొత్తం మీరే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏబీసీ మీడియా అనేటువంటి నూతనంగా వచ్చింది, అది చాలా రిస్క్. అది దానికి సంబంధించి మీడియా రంగంలో కూడా మీరే వస్తున్నారు. మళ్ళీ దానికి ఐటీ రంగంలో కూడా యువతకు ప్రోత్సహిస్తూ వాళ్ళకన్నా ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటిని మెయింటైన్ చేస్తా కూడా కాకాని ఆశయ సాధన సమితికి సంబంధించి అది దాన్ని అంతే నిలబెట్టుకునే గల అవకాశం ఉండిద్ది అంటారా? ఆ సందర్భం కానీ ఆ సంస్థను కానీ అంతే తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఒక
అంటే స్లోగన్ ఉంది డెఫినెట్ గా. మీరు చూసినట్టయితే యాపిల్ సిఇఓ కానివ్వండి, అట్లాగే బిల్ గేట్స్ చెప్పినటువంటి అంశం ఏదైనా సరే, ఒక సంస్థకి అధినేత అంటే ఒక సిఇఓ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వారు కేవలం 10% మాత్రమే వాళ్ళ టైంలో 10% మాత్రమే కంపెనీలో ఉన్నటువంటి డే టు డే ఆపరేషన్స్కి కేటాయించాలి. మిగిలినవన్నీ కూడా స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ కోసం కేటాయించాలని చెప్పేటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ రకంగా నేను టైం మేనేజ్మెంట్ అనేది స్ప్లిట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏదన్నా ఇష్టం అంటే కనుక అది కష్టంగా అనిపించదు. ఇప్పుడు మనం చేసేటువంటి అంశాలు ఏవైతే ఇప్పుడు కాకాని ఆశయ సాధన సమితి అంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను, డెఫినెట్గా మా కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే జనాలకు కావాల్సినటువంటి అవసరాలు, మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, స్ట్రెచ్చర్ లేదు, కనీసం ఎమర్జెన్సీలో వీల్ చైర్ లేదు అని చెప్పారు. దాని గురించి మనం తక్షణం స్పందించి ఇమీడియట్గా ఆ సామాన్ డొనేట్ చేయడం, అట్లాగే మనకు సంబంధించిన ఫ్రెండ్స్ ద్వారా కూడా చేయడం జరిగింది. అలాగే మీరు విజయవాడలో చూసినట్టయితే పబ్లిక్ ట్యాగోర్ లైబ్రరీ ఏదైతే ఉందో సిలబస్కి వచ్చేసి వాటికి కావాల్సినటువంటి సామాను కావలిస్తే అవి కూడా మనం అందించడం జరిగింది. అట్లా మనం చాలా అంశాలు కొన్ని చారిటీస్ కానివ్వండి, ఉద్యోగాల పరంగా కానివ్వండి, కంపెనీస్లో చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం. సో తప్పకుండా టైం మేనేజ్ చేస్తూ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తానే ఉద్దేశంతోనే కేవలం మనం కంపెనీ స్థాపించిన 7 ఏళ్ళలో 2 ఏళ్ళు కోవిడ్ పోయినప్పటికి కూడా 2 రాష్ట్రాల్లో మనం కంపెనీని ఎక్స్పాండ్ చేయడం, అలాగే త్వరలో మరొక రాష్ట్రానికి కూడా విస్తరించడం, వ్యాపార రంగంలో మీరు అన్నట్టు మీడియా రంగంలో కూడా ప్రవేశం చేయడం. అయితే ఇది ఈ రంగం అనేది వేరే రంగం కాబట్టి ఖచ్చితంగా నిపుణుల సహకారం తీసుకొని ముందుకెళ్తాం ఈ మీడియా రంగంలో అని చెప్పేసి చెప్పడం. అయితే గతంలో కూడా జేడీఎఫ్ అనేటువంటి దాన్ని కూడా ఫామ్ తీసుకురావడం జరిగింది. అసలు ఆ ప్రస్తావన ఎలా మొదలైంది అంటే వీటన్నిటిని క్యారీ చేస్తా మళ్ళీ గతంలో ఉన్న వాటిని మళ్ళీ 2 క్యారీ చేస్తారు, ఎలా కుదురుతుంది అంటారు బ్యాలెన్స్? అంటే మనం ఏదైతే ఆశయంగా అనుకున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనకు ఒక వెహికల్ అనేది కావాలి. ఆ వెహికల్ అనేది రాజకీయ ప్లాట్ఫామ్గా మనం ఎంచుకున్నప్పుడు దానికి సూట్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా బీజేపీ అనేది అనుకున్నాం. కాబట్టి ఏ అంశాలు అయితే మేము రాష్ట్ర బాగు కోసం జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం తరఫున గత 2 ఏళ్లలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వైజాగ్ నుంచి దానికి జయాంధ్ర డెమోక్రటిక్ దానికి సంబంధించి కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు. చాలా మంది గొప్ప మంది వ్యక్తులు కూడా దాంట్లో రావడం కూడా జరిగింది. దానిలో ఎలా కుదురుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన సభ్యులు ఉన్నారండి. అంటే వీళ్ళందరూ ఎక్కువ మంది అందరూ కూడా సీనియర్ సభ్యులే ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఉద్యమ దాంట్లో కార్యాచరణ పొందిన వాళ్ళు, కేజీబీఎస్ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే జయాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాత్ర నాయకులు. అలాగే నేను స్వాతంత్ర సమరయోధులను కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాను. ఆ మొత్తం సెట్లో ఉన్నటువంటి యువకుడు నేను ఒక్కడినే. కానీ నేను డీల్ చేయాల్సిన వ్యక్తులందరూ కూడా 65 ఏళ్ళు 70 ఏళ్ళు వీళ్ళందరూ ఐడియాలజీస్తో ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావజాలాన్ని తెలుసుకుంటూ ప్రస్తుతం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేటి తరానికి కావాల్సినటువంటి పందాలో ఇప్పుడున్నటువంటి పద్ధతులు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను అది బీజేపీలోకి తీసుకురావటం, ఖచ్చితంగా వీళ్ళు కూడా సహకరిస్తారంటాం. మీరు గమనించినట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంటే ఉంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ప్రస్తుతం బీజేపీ నుంచి ఆ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటైజ్ చేయట్లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి నమ్మకం, రాష్ట్రానికి నమ్మకం కలిగించేటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఎయిమ్స్ అనేటువంటి పెద్ద హాస్పిటల్ కూడా మనకు మంగళగిరిలో శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం 10 రూపాయలకే నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు, ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో వచ్చింది కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. మరి ఎయిర్పోర్ట్స్ని ఇచ్చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్ అంటారు. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అనేప్పుడు కూడా జరుగుతున్నాయి. సో మనకున్నటువంటి ఆలోచనలు, అందుట్లో నన్ను కూడా 2017లో ఆయన ఈ భావజాలానికి సరిపడే వ్యక్తి అని గుర్తించడం. కాబట్టి నేను కూడా ఏంటంటే మన భావజాలానికి సరైన పార్టీ ఇది అని చెప్పేసి భావించడం జరిగింది. దాదాపుగా ఐటీ రంగంలో అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యం మన తెలుగు రాష్ట్రాల్లో, అటు హైదరాబాద్ కావచ్చు, మనకి ఇటు ఆంధ్రాలో కావచ్చు. దీనికి సంబంధించి కూడా గ్లోబల్ టెక్ని స్థాపించడం, దానికి సంబంధించి ఉద్యోగాలు కల్పించడం, అది ఎలా అంటారు, ఇది ఎలా సాధ్యమైంది మొత్తం? అంటే 2012లో నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చాను. 2007లో నేను మాస్టర్స్ కోసం వెళ్ళాను. అక్కడ ఇల్లినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే వర్క్ చేయడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్కి జాబ్స్ రావడం కానివ్వండి, అట్లాగే ఐటీ సాఫ్ట్వేర్ రంగంలోకి. అంటే గతంలో మీరు ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు కాబట్టి యూఎస్ నుంచి ఇటు వచ్చారు, అంటే ఉన్న పరిచయాల వల్ల సులభమైందంటారా? అంత ఈజీ కాదు కదా ప్రాసెస్ అనేది. అంటే అక్కడ ఉన్నటువంటి సెటప్, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనం ఇండియాలో అప్లై చేయడానికి లేదు. సో ఇక్కడికి నేను వచ్చి రాగానే ఫస్ట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే గ్యాప్ వచ్చింది. కాబట్టి అక్కడ అసలు ఇక్కడ రాజకీయం ఎట్లా ఉంది, ఇక్కడ సొసైటీ పరంగా ఎట్లా ఉంది, లా ఏంటి అన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను ఢిల్లీలో
సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది సంవత్సరం పాటు. ఇవాళ నాతో పాటు అంటే నా బ్యాచ్మేట్స్ ఎవరైతే అప్పుడు చదివారో వాళ్ళలో కొంతమంది ఎస్పీలు గాను, అట్లాగే కొంతమంది కలెక్టర్లుగా కూడా పోస్ట్ అయి ఉన్నారు. సో ఎప్పుడైతే నేను ఆ దృక్పథం చూశానో, తిరిగి ఖచ్చితంగా మనం ఐటీలో మనకి ఏదైతే మంచి పట్టు ఉందో ఆ రంగంలో సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. కంపెనీ పేరు కూడా గ్లోకల్ టెక్ అని చెప్పేసి, గ్లోకల్ టెక్నాలజీ సొల్యూషన్స్ అని పెట్టాం. అంటే గ్లోబల్ ప్లస్ లోకల్, అంటే లోకల్గా ఉన్నటువంటి సమస్యలకి గ్లోబల్గా ఉన్నటువంటి సొల్యూషన్స్ తీసుకొచ్చి అప్లై చేయాలి అనేటువంటి అంశంతో తీసుకొచ్చాం. మరి దాదాపు సంవత్సరం పాటు స్టేట్ వైడ్ మేము కూడా తిరిగి ఎవరెవరైతే ఉన్నారో యువకులు వాళ్ళు ఐడెంటిఫై చేసాం, అన్ని సెమినార్స్ కండక్ట్ చేసాం. తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ పెట్టుబడి సంస్థగా మార్చాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. తర్వాత దీనికి సంబంధించి మన తెలుగులో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సహకారం అందిందంటే ఆ టైంలో. అంటే మేము యువకులుగా వచ్చాం కాబట్టి మాకున్నటువంటి ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ కానివ్వండి, అట్లాగే ఇంకొంతమంది వ్యక్తులు ఎవరైతే నా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆ ఐడియాలజీ నచ్చి మనకున్నటువంటి ఐటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా అప్పుడు ఐటీకి ఫ్రెండ్లీగా ఉంటాం, ఆయన కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. సో అటువంటి లైక్ మైండెడ్నెస్ ట్రావెల్ చేయటం, ఆ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయింది న్యాచురల్గా. సో మేము కూడా ఐటీని ప్రమోట్ చేయటం, అట్లాగే సర్వీసెస్ రంగం వచ్చేపాటు టూరిజం ప్రమోట్ చేయటం. చంద్రబాబు గారు కూడా టూరిజం మీద బాగా ఎక్కువ స్ట్రెస్ పెట్టి దాని ముందు తీసుకెళ్ళటం. అట్లాగే జాతీయ పరంగా బీజేపీ నుంచి కూడా అప్పట్లోనే ఇంక్రెడిబుల్ ఇండియా అని చెప్పేసి, అట్లాగే విజిట్ ఇండియా అని చెప్పేసి, విజిట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి జాతీయ పరంగా కూడా ఎన్నో ఇనిషియేటివ్స్ వచ్చినాయి. సో అటు జాతీయ పరంగాను రాష్ట్ర పరంగాను ఉన్నటువంటి అవకాశాలను కపుల్ చేసుకుంటూ ముందుకు సాగాం. అలా బీజేపీ రోడ్ మ్యాప్ తర్వాత తీసుకోవడం ఈ పరిస్థితిని ఎలా అనుకూలించడం? అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయం అనేది ఖచ్చితంగా మనం గమనిస్తే కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్ కానివ్వండి, అట్లాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అనేది గుజరాత్ తన ముద్ర వేయటం జరిగింది. అలాగే ఇప్పుడు సౌత్ స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో, సదర్న్ స్టేట్స్లో ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, మరి కృష్ణరెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ ఆధ్వర్యంలో బలపడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పొత్తు పెట్టుకుని తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తుంది. 10 ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, 6 ఎంపీ సీట్లు కానివ్వండి, ఇవన్నీ పెట్టుకుంటూ వస్తుంది. అట్లాగే మనం పొరుగు రాష్ట్రంలో తమిళనాడులో చూసినట్టయితే మొట్టమొదటిసారిగా అసలు బీజేపీకి అవకాశమే లేదు, ఆ జెండా మోయటానికి కార్యకర్తలు ఉండరు అనేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ బీజేపీ అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ అన్నమలై అనేటువంటి వ్యక్తి ద్వారా ఒక ఫ్రంట్ క్రియేట్ చేయడం, ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ యంగైనెస్ ద్వారా కానివ్వండి, అట్లా ఎవరైతే సర్కిల్ ఉన్నారో అక్కడ బీజేపీకి సంబంధించి కొంత వాలంటీర్స్ టీం అనేది తయారు చేశారు. అదే కాన్సెప్ట్ను మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి పార్టీ బలోపేతానికి ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి కూటమిలో విజయవాడ తూర్పులో కూడా దాదాపుగా కూటమి అభ్యర్థి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థి, ఇద్దరికి సహకారం ఎలా అందిస్తున్నారు ప్రచారంలో కానీ వ్యక్తుల నుంచి కానీ ఎలా ఉంది స్పందన? ఇప్పుడు మనకున్నటువంటి పరిచయాలు ఈ జిల్లా వ్యాప్తంగా ఉంటాం, అట్లాగే మనకున్నటువంటి వ్యాపార సంస్థలు కానీ సంబంధాలు కానివ్వండి, అలాగే వ్యక్తులతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉంటుంది జరిగింది ఈ జిల్లాలకు సంబంధించి. సో ఈస్ట్కి సంబంధించి ఆల్రెడీ గద్దె రామ్మోహన్ గారు కానివ్వండి, అట్లాగే ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నారు. కలిపి మీటింగ్లు పెడతాం, అలాగే కార్యకర్తలు కూడా కలిసేటట్టు చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే వెస్ట్కి వచ్చేటప్పటికి సుజనా చౌదరి గారు వచ్చారు. మరి ఆయన కంటే ముందు కూడా కొంతమంది పోటీ పట్టడం ఆ టికెట్ జరిగినప్పటికి కూడా ఆయనకి అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా చేశారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవం దృష్టి అందరూ కూడా ఆయనకి సహకరించడం, నేను కూడా వెళ్ళి కలవటం, తప్పకుండా మనకున్నటువంటి సహకారాన్ని అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ కూడా మనకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన మొగ్గు చూపేటట్టు చేయటం, అట్లాగే వివిధ రకాలైనటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియదు. అలాగే పార్టీలో జాయిన్ అయిన అతి కొంతకాలంలోనే ఒక లీడర్ స్థాయికి మించి ఎదిగిపోయారు కాకాని తరుణ్. అందరినీ కలుపుకుపోతున్నా కానీ కొంతమందిలో ఉన్నటువంటి సీనియర్ నేతల్లో కొంతవరకు అసంతృప్తి ఉంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి పార్టీలో. అది మీ మంచితనంగా అంటారా, లేదంటే శత్రుబలంగా పెరిగింది అనుకుంటారా? అంటే ఒక సూత్రం ఉందండి, రియల్ పవర్ కెనాట్ బి గివెన్, ఇట్ కెన్ ఓన్లీ బి టేకెన్. అంటే మన చేతుల్లో ఎవరు తీసుకొచ్చి అప్పచెప్పరు మనకి.
మనం కావాలనుకుంది మనం తీసుకోవాల్సింది. ఇవాళ ప్రపంచం మొత్తం చాలా వేగంగా ముందుకెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో యువతగా మనకున్నటువంటి ఆలోచనల్ని, మనకున్నటువంటి సామర్థ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచనని కార్యాచరణలో పెట్టాల్సిందే. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నేను పార్టీలో నూతనంగా జాయిన్ అయినప్పటికి కూడా కుటుంబ నేపథ్య పరంగా కానివ్వండి, నాకున్నటువంటి గుర్తింపు పరంగా కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ఇది కానివ్వండి, ఆ రకంగా నాకున్నటువంటి ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్. రెండోది ఏంటి అంటే, ఒక సమస్యను చూస్తే ఆ సమస్యకి నలుగురికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ఏంటి, లేదు దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు ఆలోచన ధోరణితో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ఇవాళ మనకి అటు పార్టీ సీనియర్ నేతల నుంచి కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి అండదండలు అంటూ వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా మంచి విద్యావేత్త అవ్వటం, అట్లాగే ఆవిడకి కూడా ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ ఉండటం. మరి గతంలో ఆవిడ అమెరికా వచ్చినప్పుడు మేము కూడా తామాకి యూత్ సెక్రటరీగా చేసి సర్వీసెస్ చూడటం ఇవన్నీ కూడా గమనించారు. పార్టీకి మీ సేవలు అందించండి అని చెప్పేసి చెప్పడం, అటువంటి కార్యాచరణలో ముందుకెళ్తున్నాం ప్రస్తుతం. అయితే ఏ రాజకీయ నాయకుడైనా కానీ అన్ని వర్గాల్ని కలుపుకోవాలి, అన్ని మతాన్ని కలుపుకోవాలి, అందరి దగ్గర న్యూట్రల్గా ఉండాలంటారు. అలానే మీరు అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతానే ఏ రంగం కూడా వదలకుండా యువతకి ఉపాధి కల్పించే విధంగా ఏదైతే ఉన్నాయో అన్ని సంస్థలకు స్థాపించారు. అలానే విఏఎఫ్ కన్జ్యూమర్ ఫార్మ్ అని తీసుకొచ్చారు కదా, దాని వెనక మళ్ళీ అసలు ఆ ప్రత్యామ్నాయం కానీ ఆ రావాలంటే అసలు అది దానికి పునాది పడడానికి గల కారణాలు ఏమిటి అసలు? ఇది కన్జ్యూమర్ పరిరక్షణ చట్టం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో 2020లో అది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరిగింది. సో ఆ టైంలో ముఖ్యంగా కోవిడ్ టైంలో ఏమైందంటే జనాలు విపరీతమైనటువంటి బాధ ఈ కోవిడ్ వల్ల అనుభవిస్తుంటే కొన్ని సంస్థలు, అందరినీ అంటలేదు, కొన్ని హాస్పిటల్స్ కానివ్వండి, కొన్ని మెడికల్ షాప్స్ వారు కానివ్వండి, ఈ హోర్డింగ్ చేయటం, అట్లాగే వ్యాక్సిన్ ప్రైజెస్ విపరీతంగా పెంచేయటం, దాదాపు 20,000 30,000కి ఇంజక్షన్లు అమ్మటం, ఇటువంటి అమానవీయటువంటి చర్యలకు పాల్పడ్డారు. సో అటువంటి వాటిని కట్టడి చేయాలి అంటే కేవలం మనం నైతికంగా బాధ్యత వహిస్తే చాలదు, చట్టపరంగా కూడా దీనికి సరైన చర్యలు ఉండాలని చెప్పేసి మనం యాక్ట్ని స్టడీ చేసి కన్జ్యూమర్ ఫారం ఆసరా అనేటువంటి సంస్థలో నేను జాయిన్ అవటం, అక్కడి నుంచి దానికి నేను షార్ట్ టైంలో 1 ఇయర్లో జిల్లా ప్రెసిడెంట్గా మొదలయ్యి జాతీయ ప్రెసిడెంట్ వరకు ఎదగటం జరిగింది. మరి దాని తర్వాత ఇక్కడ సొంతగా ఒక వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అనేది స్థాపించి మరి జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫారం మెంబర్గా కూడా ఉంటూ ఎవరికైతే కన్జ్యూమర్ ఫారంకి యాక్సెస్ లేదో వారి తరఫున కేసెస్ ఫైల్ చేస్తూ ఎవరైతే రీటైల్ మర్చెంట్స్ కానివ్వండి, కస్టమర్స్కి అన్యాయం చేస్తున్నారో అది కూడా మనం ఛాలెంజ్ చేస్తూ వచ్చాం. దానిలో భాగంగానే నేను కూడా లా స్టూడెంట్కి ఎన్రోల్ అవ్వటం, లా డిగ్రీ చదివి చేసుకుంటాం అనేది జరుగుతుంది. చూసినట్టయితే కనుక జాతీయ నాయకులు, గొప్ప గొప్ప నాయకులు, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే అద్వానీ గారు కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్గా ఉన్నారు. అంటే లాయర్ వృత్తిలో ఉండి పైకి వచ్చిన వ్యక్తులు. సో బీజేపీ పార్టీలో కూడా చాలామంది, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచి గొప్ప నాయకులుగా ఎదిగారంటే లీగల్గా వాళ్ళకి పట్టు ఉండటం అనేది చాలా ముఖ్యమని భావించారు. సో నేను కూడా లీగల్ ప్రొవిజన్స్ తెలుసుకుని దాని ప్రకారం మనం చట్టపరంగా ఏది మనకు ఉపయోగపడుతుంది, చట్టపరంగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకునే ఉద్దేశంతో న్యాయశాస్త్రం కూడా పర్సూ చేస్తాం. అదే విదేశ విద్య చేసి వచ్చి యూఎస్ నుంచి తిరిగి వచ్చేసారు, అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు, యువత కల్పించే విధంగా చేశాడు, ఇది రాజకీయ రంగాల్లో కూడా చేశారు. మళ్ళీ కొత్తగా నూతనంగా తెర మీదకి ఇంకోటి వస్తూ ఉంది, రిటర్న్స్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించి కాకాని తరుణ్ గారు అంటున్నారు. ఒకవేళ అన్ని విధాలుగా తీసుకుపోతే దీంట్లో అసలు ఎలా ఉండిపోతుంది అంటారు పరిస్థితి సివిల్స్లో? అంటే సివిల్స్ అనేది నేను 2012లోనే అటెంప్ట్ చేశానండి. 2012లో రాజకీయాలు రాకముందు నుంచి 2012లోనే నేను అటెంప్ట్ చేయటం, అట్లాగే అప్పుడు నేను ఫిలిమ్స్ కూడా 213 స్కోర్ రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే అక్కడ నేను ఢిల్లీలో నేను కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కలవటం, ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది స్టడీ చేయడం జరిగింది. అయితే ఒక సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకున్నటువంటి భావజాలాన్ని వ్యక్తీకరించడానికి పరిధులు ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా కూడా మనం ఎటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం సేవ అయితే చేయగలుగుతామేమో కానీ మనకున్నటువంటి వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోల్పోతాం. సో ఇవాళ మనం సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళి లేకపోతే ఇంకోటి వెళ్ళినా సరే అన్నిటికంటే కూడా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంది అంటే అది రాజకీయ రంగం అవుతుంది. కాబట్టి తిరిగి నేను సివిల్ సర్వీస్కి వెళ్ళేటువంటి ఆలోచన ప్రస్తుతానికి అయితే చేయట్లేదు. డెఫినెట్గా ఇప్పుడు దాకా నేను
ఏవైతే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి ఉన్నాయో ఆ మార్గాలు అన్వేషిస్తూ వచ్చాను. ఇక మీదట ఖచ్చితంగా ప్రయారిటీ రాజకీయ పరంగానే పెట్టుకుంటూ ఈ ప్లాట్ఫామ్ నుంచే ఆ సేవలన్నింటినీ కూడా అందిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఖేలో ఇండియా మెంబర్స్లో కాకాని తరుణ్ యొక్క పాత్ర ఏంటి అసలు? ఖేలో ఇండియా మెంబర్గా నేను ప్రస్తుతం 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రోవింగ్ అనేటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ రోవింగ్ స్పోర్ట్కి యువతని ఐడెంటిఫై చేయటం, టాలెంట్ ఐడెంటిఫై చేయటం, వారికి శిక్షణ నింపించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని కాంపిటీషన్కి పంపించడం అనేది దానిలో ఉన్నటువంటి ముఖ్య భూమిక. నేను టేకప్ చేసిన సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా రోయింగ్కి సంబంధించి మన రిప్రజెంటేషన్ మొన్న గోవా నేషనల్ గేమ్స్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించడం జరిగింది. సో ఆ రంగంలో కూడా ఇవాళ క్రీడా రంగంలో కూడా ఖచ్చితంగా యువత ముందుండాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఆ రంగంలో తీసుకెళ్తున్నాం. చివరిగా ఒక్క ప్రశ్న సార్, బీజేపీలో అంటే ఉన్నటువంటి సీనియర్ నాయకుల నుండి వస్తున్నటువంటి మాట, అతి తక్కువ కాలంలో కాకాని తరుణ్ అనేటువంటి వ్యక్తి పేరు విజయవాడలో కాకుండా రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా బీజేపీ నుంచి మారుమోగుతుంది అంటుంది. కాబట్టి ఇప్పటికే ఇంతమంది శత్రువులు పెరిగిపోతున్నా కానీ అందరిమంది కొంతమంది నోరులో నాంతన ఒకవేళ ఉన్నతమైనటువంటి పదవిలోకి వెళ్తే కాకాని తరుణ్ అందరినీ కలుపుకొని వెళ్ళి అందరి చేత నాయకుడు అని అనిపించుకోగలరా? ఇప్పుడు మీరు గతంలో ఇందాక చెప్పారు ఈ సంస్థలు కానివ్వండి, ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, అంటే నేను దాదాపు 1970లో ఉన్న వ్యక్తులతో కూడా నేను ఎన్జిఓల్లో పనిచేసుకుంటూ వచ్చాం. రాజకీయ పరిధి అంటే మీకు ఒక పదవి అప్పు చెప్తారు కాబట్టి ఆ పదవికి సంబంధించిన పవర్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఎటువంటి పవర్ లేకుండా ఎన్జిఓ సంస్థలు నడిపి కేవలం మంచితనంతో మన వ్యక్తిగత దీంతోనే మనం 10 మందిని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. రాజకీయంలో ఈ ఈర్ష్య అనేది కానివ్వండి, వెన్నుపోట్లు అనేవి కానివ్వండి, ఇవన్నీ కూడా సహజం. అయితే మనం ఏదో ఆశించి చేసుకుంటే అటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. కానీ ఇవాళ నేను ఏం చేస్తున్నాను, నేను దేనికి చేస్తున్నాను క్లారిటీ నాకు పక్కా ఉంది కాబట్టి అటువంటి సందర్భాలు ఏమైనా వచ్చినా సీనియర్స్ అందరం కలుపుకునే తీసుకెళ్తాం తప్ప మనకేమీ వేరే ఆలోచన అయితే ఏం లేదు. తప్పకుండా 10 మంది కలుపుకుని ముందు పార్టీ ఎదగాలి, పార్టీ ముందుకెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి. మనం పార్టీ కనుక ముందుకెళ్తే దాంతోపాటు 10 మంది పైకి వెళ్తారు. అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే తనతో పాటు ఇంకో మరో 10 మంది తను పైకి తీసుకెళ్ళగలిగితేనే ఆ నాయకత్వానికి సరైనటువంటి సార్థకత ఉంటుంది. అలా కాదు నేను ఒక్కడనే ఎదగాలి, ఇంకా కింద వాళ్ళు ఎవరు రాకూడదు అనుకుంటే దానికి పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తామో అంతే ఫాస్ట్గా కిందకి కూడా వస్తాం. కాబట్టి నేను ప్రస్తుతానికి రికగ్నిషన్ పరంగానో లేకపోతే ఇంకో పరంగా దూసుకెళ్తున్నానంటే అది నేను ఇవాళకి వేసుకుంది కాదు. దాదాపు గత 10-15 ఏళ్ళ నుంచి నేను పడిన కష్టం కానివ్వండి, అటు సొసైటీలో చేసుకుని కానివ్వండి, ఆ ఇమేజ్ వల్ల నాకంటూ ఒక ఇది, అలాగే ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా చేసుకుంటూ వల్ల కొంత ఆ పేరు వచ్చి ఉండొచ్చు. కానీ అదర్వైజ్ మనం మన కష్టంతో పనిచేయటం, అట్లాగే 10 మందికి ఏం కావాలని పాజిటివ్ యాక్టివ్ ముందుకెళ్ళటం అనేది ఈ 2 సూత్రాలను తీసుకెళ్తున్నాం. సో అదే మనం ముందుకు నడిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించి కూడా రానున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో కాకాని తరుణ్ అన్నటువంటి పేరు మొత్తం మారుమోగినా కానీ దీనికి సంబంధించి కూడా అందరినీ కలుపుకుంటూ పోతూ ఎంత ఎదిగినా కానీ ఉద్దుకుంటాలి అనేటువంటి లక్షణం ఏదైనా ఉందంటే కాకాని తరుణ్ గారి పేరే వినిపించేలా దానికి తగ్గట్టుగా పనిచేస్తాను అనేటువంటి వార్త కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతూ నూతనంగా మీడియా రంగంలో దూసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి సామాన్యుల కానుంచి అందరికీ ఉపాధి కల్పించే విధంగా, లేదంటే యువతకి అందరికీ తోడ్పడే విధంగా ఏబీసీ మీడియా కూడా త్వరగా అందరికీ సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళా రాజకీయాల్లో కూడా కాకాని తరుణ్ గారు కూడా ఒక పేరు అనేది, ఒక బ్రాండ్ అనేది రాష్ట్ర రాజకీయాల్లో కూడా అన్ని విధాలుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం మరో కలుసుకుందాం. చూసుకుంటుండని నేటి వార్త. నేను మీ ఫయాజ్ ఫసీల్.